ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఆదివారం అయితే నేను పూజ అయిపోయింది. నా పూజ చూడండి, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో చెప్తాను చూడండి. ఫుల్ వీడియో చూడండి, ఫుల్ వీడియోలో ఉంటుంది. పూజ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మేము దేవుని కాడికి వెళ్ళాలి కాబట్టి దేవుని కాడికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాం. ఓకేనా? మరి వెళ్ళొచ్చినాక చూపెడతాను ఏమేమి ఇవాళ స్పెషల్ ఏంటి, ఏం చేసుకుంటున్నాం, ఎందుకు వెళ్తున్నాం అనేది చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసి చెప్పండి. ఇంట్లో పూజ అయితే అయిపోయింది. ఇక పోషమ్మ గుడి కాడికి అయితే వెళ్ళాము. చుట్టూ 3 ప్రదక్షిణలు చేసాము. ఎందుకంటే చూడండి, ఇలా ప్రదక్షిణలు అయితే చేయాలి అని 3 ప్రదక్షిణలు చేసాము. ఏ గుడికి వెళ్ళినా ప్రదక్షిణలు అయితే చేస్తాం కదా, అందుకనే మేము వెళ్ళేసరికి అప్పటికే చాలా మంది వచ్చిండ్రు. అక్కడి నుండి లోపలికి అయితే వెళ్ళాము. పూజారమ్మ అయితే ఇదిగో అందరికీ బొట్టు పెట్టేస్తుంది. అక్కడ ఒక అమ్మ ఉంటుంది పోషమ్మ గుడి దగ్గర. ఇక్కడైతే బాగుంటుంది. ఈ ఆంట అయితే ఇదిగో 100 దారం చుడుతుంది. ఇలా దారాలు పోతురాజుకి అయితే అలా దారం చుడతారు. నైవేద్యాలు తీసుకొచ్చి ఆంట అయితే నైవేద్యం పెడుతుంది. పక్కకి నేనున్నాను. చెప్పాను. అమ్మ అయితే బియ్యం వేయడానికి అన్ని రెడీ చేస్తుంది. బియ్యం వేయడానికి అంటే ప్రతి ఒక్కరు మొక్కుకుంటారు. సంవత్సరానికి ఒకసారి అయితే కొంతమంది కొంతమంది వట్టిగానే కొన్ని కోసుకొని కొబ్బరికాయ కొట్టేస్తారు. కానీ మా సైడ్ అయితే నేనైతే కొన్ని బియ్యము, ఉల్లిగడ్డలు, పసుపు, కుంకుమ, పప్పు పళ్ళం అన్నీ తీసుకున్నాను. అటు సైడ్ అయితే మా బాబు పట్టుకున్నాడు. ఒక ఆంటీకి పోయండి అన్న తర్వాత నేనైతే ఆ ఆంటీ కూడా నేనే పోసాను. అమ్మ పొయ్యమనంది. వాళ్ళకి కొంచెం అంటే భర్త లేని వాళ్ళు పోయారంట, అందుకని నన్నైతే పొయ్యమని చెప్పారు. అందుకని నేనైతే పోసాను. ఆంటీ పోయమనంది, పోసాను. చూడండి, ఇప్పుడైతే 5 సార్లు కుక్క పట్టుకొని అయితే పోస్తాను. చూడండి, ఇలా పోస్తాను 5 సార్లు కుక్క పట్టుకొని అందులో పోసిస్తాను. ఆ పక్క పట్టుకుంది అయితే మా బాబాయ్ అండి. ఇంకో ఇప్పుడైతే ఇలా పోసాను. 2వది అయిపోయింది, ఇంకా 3. అమ్మ అయితే చెప్పింది 5 సార్లు పోయమని. అంటే నాకు కూడా తెలుసు, కాకపోతే ఎలా ఉంటుందని తెలియదు కదా. నేను కూడా తెచ్చానమ్మా అంటే నీ సపరేట్ పోయాలి అని చెప్పింది. ఎందుకంటే తెలియదు కదా, తెలియదని అడగాలని చెప్పాను. అమ్మ అయితే నువ్వు కూడా పోసావు, ఇప్పుడైతే ఈ ఆంటీ పోయి అని చెప్పింది. అందుకని నేనైతే పోసాను. ఇదిగో అందులోకి వెళ్ళి అమ్మవారి మనకు ఒక పిరికెట్లో 5 సార్లు మన కవర్లో వేస్తారు. చూడండి, అమ్మ అయితే వేస్తుంది గుడికాడ, పోషమ్మ గుడికాడ. ఇదంతా జరిగిందండి. ఇట్లా చేస్తాము మా సైడ్ అయితే. ఇదిగో ఇప్పుడైతే ఆ బియ్యం పక్కకు పెట్టేస్తుంది. చూడండి, ఇప్పుడు మళ్ళీ నేను బియ్యం పోయడానికి అమ్మ అయితే నన్ను అడిగింది, నువ్వేం తీసుకొచ్చావని అంటే నేను బియ్యం తీసుకొచ్చాను అమ్మ, గుడిక తీసుకొచ్చాను, కనుమ మీరు ఇవ్వండి నేను ఇస్తా అని చెప్పాను. అక్కడైతే అమ్మకు బియ్యం ఇచ్చాను. ఇదిగో ఆ కుడుక కూడా తీశాను. ఇప్పుడైతే బియ్యం వేయడానికి నేను కూడా సిద్ధమయ్యాను. ప్రతి సంవత్సరం కదా ఫ్రెండ్స్, అందుకనే ఒక సంవత్సరం కాకుండా ప్రతి సంవత్సరం మనకు తగినంతలో తీసుకెళ్ళాలని మేమైతే ఇలా మొక్కుకుంటామండి. మా సైడ్ అయితే ఇలా చేస్తాము. మా సైడ్ ఎలా చేస్తారో చెప్పండి. ఎందుకంటే ఉగాది ముందు ఇలా పోషమ్మకి, ఎల్లమ్మకి, దగ్గర దేవుళ్ళన్నిటికీ చేసుకోవడం మాకైతే అవుతుంది. ఇదిగో ఇప్పుడు నేనైతే బియ్యం పోస్తున్నా. చూడండి, అమ్మ పసుపు కుంకుమ అమ్మవారికి అయితే వేస్తుంది, నేను తెచ్చింది. ఇంకా అక్కడ వేసిన తర్వాతనే అక్షంతలు అవి బియ్యం అనేది పోస్తారు. ఇప్పుడైతే బొట్టు పెడుతుంది. వేరే వాళ్ళైతే ఏంటి అక్కడ కొరకు ముట్టడానికని కొంచెం బొట్టు అడిగారు. బొట్టు అయితే అమ్మ పెడుతుంది. చూడండి, నాకైతే పోషమ్మ గుడి కాడ 5 ఆకులు వేసి, అంటే ఒక దాంట్లో 2 ఆకులు వేసి ప్రసాదం అంటే బెల్లపన్నం అయితే తీసుకొస్తారు. పైన దీపం పెట్టుకొని అలా తీసుకొచ్చి ఇలా నైవేద్యాలు అయితే పెడతారు. కింద చూసారు కదా, దీపం దగ్గర ఇలా నైవేద్యాలు పెట్టారు, అలా పెడతారండి. అలాగే పుట్నాలు పలారం కూడా పెడతారు. 5 తీర్ల పుట్నాలు, శనగపప్పు, నాటుకోళ్ళు అన్నీ కలిపి 5 తీర్లు అయితే పలారం పెడతారు. ఇప్పుడైతే ఆ పలారం చూస్తారు కదా, అందరూ అలా పెడతారు అక్కడ పోషమ్మ అలా పెట్టాక మళ్ళీ నేనైతే బియ్యం పోస్తున్నా. మాకైతే ఇలా పద్ధతులు కాబట్టి నేనైతే ఇలా బియ్యం పోస్తున్నాను. నేనైతే జాకెట్ మొక్క కూడా డబ్బులు ఇచ్చేస్తాను. అమ్మ తీసుకుని ఇప్పుడైతే ఇక బియ్యం వేయడానికి సిద్ధమవుతున్నా. చూడండి, బియ్యం అయితే మా సైడ్ ఇలా వస్తారండి. అంటే బేషన్లో తీసుకొస్తారు, కానీ మేము బైక్ మీద వచ్చినాం. 1 కిలోమీటర్ దూరం ఉంటుందండి మాకు పోషమ్మ గుడి, అందుకనే ఇలా తీసుకొచ్చిన. ఇప్పుడైతే అక్కడ ఇట్లా పరుస్తారన్నట్టు పోషమ్మ గుడి కాడ. ఇందాక మా బాబు పట్టుకున్నాడు కానీ మా బాబు వీడియో చేస్తున్నాడు. అలా పెట్టేసి అమ్మ పోస్తుంది. చూడండి, ఇట్లా పెట్టేసి అందులో బియ్యం అయితే పోస్తాము. పోసేసి అక్కడ అమ్మ అయితే మాకు బొట్టు కూడా ఇస్తా ఆగండి అని చెప్పింది. ఎందుకంటే బొట్టు మనకి మంచిగా లేకుండా కూడా నమ్మకంతో పెట్టుకుంటాం అన్నట్టు. ఇప్పుడైతే మనకి మళ్ళీ కూడా 5 దేవుడిగా పేరు చెప్పేసుకొని పోషక తల్లి పేరు చెప్పి మన పేరు చదివి అయితే మనకు 5 సార్లు మన కవర్లో వేస్తుందండి ఆ అమ్మ.
చూసారా ఇలా వేస్తుంది. ఇలా వేసాక మనమైతే ఈ మొక్కునైతే అన్నీ వేసాము. ఇంకా అక్కడ నుండి అయితే చూసారు కదా పక్కన కూడా బియ్యం పోసేవాళ్ళు అవైతే అలా పెడతా ఉంటారు. అక్కడ నుండి ఇక్కడ దేవుడి దగ్గర దండం పెట్టుకుని మళ్ళీ వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తే మన మొక్క అయితే రెడీ అయిపోయింది. అక్కడ నుండి అయితే బయటికి వెళ్ళి కొరకు ముట్టేయడమే ఉంది. ఇదిగో అందులో బెల్లం అయితే పెట్టాను, దండం పెట్టుకున్నాను. అంటే అండి నన్ను బియ్యం పోతురాలండి. ఇదిగో ఇక్కడ మా బాబు అయితే అమ్మకి దక్షిణ ఇచ్చిండు. మా పాప మా బాబు ఇద్దరు ఇచ్చారండి. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళందరూ అయితే బొట్టు పెట్టుకుంటున్నారు. ఇలా బొట్లు పెట్టుకోవడం అయితే మాకు ఇలా ఉంటుంది. ఇక్కడైతే కోడిని కోస్తారండి. మనం తెచ్చిన కోడి మా కొరకు అయితే ముట్టింది. ఇక్కడ కొరకు ముట్టించి అక్కడ కోడిని అయితే కోస్తామండి. ఇదిగో ఇలా కొరకు ముట్టేయడానికి మేము తెల్లగల్ల అయితే అక్కడ ఉంటుంది. లేకపోతే ఎక్కడి నుండి అయినా తీసుకొచ్చి ఉన్న కాడ నుండి తీసుకొచ్చి అయితే ఇలా వేస్తారండి. మాకైతే ఇలా టెంపుల్ దగ్గర ఇలా ఉంటుంది. పక్కకైతే చెరువు కూడా ఉంది చూడండి. ఇగో ఈ పక్కకే మొత్తం పచ్చగా ఉన్న దాని పక్కకైతే చెరువు ఉంది. ఆ అమ్మ అయితే మా కోడిని మీది నాటుకోడి కదా, మీరైతే ఇక్కడ వద్దు వెళ్ళి అక్కడ కోసుకోండి అని చెప్పింది. అందుకనే కమరిచ్చి కోసుకొని చాలా టేస్ట్ ఉంటుందని చెప్పింది. అక్కడ నుండి అయితే కవర్లో కోడిని పట్టుకొని వెళ్ళడానికి అయితే సిద్ధమైనామండి. మా సైడ్ అయితే ఇలా వేస్తామండి. మరి మీ సైడ్ ఎలా వేస్తారో కామెంట్ రూపంలో చెప్పండి. ఇదిగో ఇక్కడ చాలా మంది వచ్చారు చూసారా. ఇది టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. కూర్చోవడానికి బోరింగ్ ఉంది, కూర్చోడానికి కూడా బళ్ళు ఉంది. ఇలా మొక్కి అక్కడైతే చేస్తూ ఉంటారు. బాబు అయితే ఇక బాయ్ చెప్పింది. ఓకే బాయ్ అని చెప్పి వచ్చేసామండి మేము. ఇక ఇంటికి వచ్చి వంట అయితే ప్రిపేర్ చేసాం. మేమైతే పోచమ్మ కాడికి వెళ్ళినాం. అక్కడైతే నాటుకోడిని కోసుకున్నాం. ఎందుకంటే ఇది ఈ టైంలో మిర్చి, ఆనియన్, లవంగాలు, ఏలకులు అయితే వేస్తున్నా. ఇగో బిర్యానీ ఆకు, అలాగే అల్లం కూడా వేస్తున్నా చూడండి. అల్లం అయితే ఇంట్లో వేసుకున్నారే ఫ్రెండ్స్, బయట కొనుకొచ్చింది కాదు. కోడి అయితే కేజీ 450 అండి నాటుకోడి. ఎందుకంటే నాటుకోడి తినాలి కాబట్టి ఇప్పుడు జుట్టుకోడ్లు అవి తినలేము, బ్లడ్ అది వస్తుందనేసి ఇది కొనుకొచ్చుకున్నాం. ఇవాళ అయితే కాస్ట్ అయితే ఘోరంగా ఉంది. ఇక చూడండి కరివేపాకు అయితే వేసాను. ఇప్పుడు ఇగో పసుపు వేస్తున్నా. పసుపు వేసాను. ఇప్పుడైతే సిమ్లో పెట్టేసుకొని కొత్తిమీర కూడా వేసాను కొంచెం. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఇదైతే నాటుకోడి కేజీకి అయితే ఫుల్ రేట్ ఉందండి. మేమైతే కాల్చి అంటే కమిరిచ్చి కొట్టించుకొని వచ్చినాం. అందుకే వేరే కాడికి వెళ్ళినాం. అక్కడైతే స్కిన్లెస్ చేసిస్తున్నాం పోచమ్మ గుడి కాడ, కానీ మేమైతే అలా చేయలేదు. ఇలా వేసేసి కలిపేసేయాలి. కేజీ 450 గ్రాములు ఉండే, అంటే కేజీ పావు వరకు ఉందండి నేను తీసుకున్న కోడి అయితే, అందుకే ఇంత వచ్చింది. నాటుకోడి కదా కొంచెం ఎక్కువసేపే ఉడుకుతుంది. ఇప్పుడైతే మూత తీస్తున్నా. ఎలా అయినా చూడండి అలా ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇప్పుడైతే నేను కారం వేస్తున్నా. మేము ఎంత తింటామో అంత వేసుకుంటున్నా, మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. కారం, ఉప్పు, ధనియా పౌడర్ అంటే ఆల్ మిక్స్డ్ పౌడర్ ఇది. ఇప్పుడైతే మిక్స్ చేస్తున్నా. దీన్ని అయితే ఇలా వేసుకొని మరి ఒక పావు గంట సేపు ఉంచుతాను. అప్పుడు ఆయిల్ పైకి వస్తుంది. ఆ తర్వాత వాటర్ వేస్తాను. ఇది నాటుకోడి కదా ఖచ్చితంగా వాటర్ వేయాలి. ఇప్పుడైతే నేను ఎసరు పోస్తున్నా. అన్నీ నాటుకోడి పులుసు అయితే మేమైతే ఈ విధంగా వేసుకుంటాం. ఫ్రై కాదండి పులుసే అండి, అందుకే ఇలా వేస్తున్నా. ఇది ఉడుకుతుంది, బాగా టైం పడుతుంది నాటుకోడి, అందుకే ఇగో చూడండి ఇప్పుడు ఎలా ఉడికిందో. ఇగో ఇలా వచ్చింది కదా. నేనైతే లివర్ వేయలేదు, ఇప్పుడైతే లివర్ వేస్తున్నా. ఇదిగో లివర్ ఇంత వచ్చింది. లివర్ వేసి ఒక్కసారి అయితే కలుపుతున్నా. ఒక అరగంట అంటే ఇంకొక అరగంట సేపు అయితే ఉడకనివ్వాలి. ఇలా ఉడికినాక మనం అయితే మసాలా వేసుకోవాలి. ఉడికినాకనే వేయాలి. చూడు ఇక్కడికి ఉండే వాటరు ఇక్కడికి వచ్చింది, ఇంకా ఉడకాలి. ఓకే అండి.
ఫైనల్గా కర్రీ అయితే ఎలా అయిందో చూడండి. ఇగో ఇలా అయింది కదా. ఇప్పుడైతే నేను చికెన్ మసాలా అలాగే ఇదిగో కొత్తిమీరాకు అయితే వేస్తున్నా. కర్రీ అయితే అయిపోయింది. మీకు ఈ అండే విధానం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే బగారా వేసుకుంటున్నాం. ముందైతే ఆయిల్ వేస్తున్నా. ఆయిల్తో వేస్తున్న బగారా అయితే మీరు ఎలా వేస్తారో కూడా చెప్పండి. మేమైతే ఆయిల్తోనే వేస్తాం. ఆయిల్ అయితే వేసేసిన. ఇప్పుడైతే మిర్చి ఆనియన్ వేస్తున్నా. ఇదిగో మిర్చి ఆనియన్ వేస్తున్నా. ఇదైతే కొంచెం వేగాలి. వేగేలోపు నేను అందులో ఇదిగో బగారా ఆకు, అలాగే లవంగాలు, ఏలకులు, చెక్క, జాజి మొగ్గ వేస్తున్నా. అలాగే ఏదో మెంతాకు, మెంతి కూడా వేసేసిన. కస్తూరి మెంతి అంటారు కదా, అదే అండి ఇది. ఇది కూడా వేస్తున్నా. సాజీరా అంటే సేమ్ జీలకర్రలానే ఉంటుంది, అదైతే వేసినా. ఇక కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నా, కొత్తిమీరాకు. ఇప్పుడైతే అల్లం కూడా వేస్తున్నా. ఇవన్నిటిని ఒకసారి మిక్స్ చేస్తున్నా. చూడండి, నేనైతే కొలతతో వాటర్ పోస్తున్నా. నేనైతే దీంతో 2 గ్లాసుల బియ్యం పోసాను. ఇదిగో 4 గ్లాసుల వాటర్ అయితే పోస్తున్నా. ఈసారి అయితే కరెక్ట్గా వస్తుందండి. మనం రైస్ ఇలా పెట్టుకుంటే పొడి పొడిగా వస్తుంది. ఇవే వాటర్ అయితే వేసేసాను. ఇప్పుడు దీనికి తగ్గ ఉప్పు అయితే వేస్తున్నా నేను, తగినంత రుచికి. ఓకేనా, ఉప్పు అయితే వేసేసాను. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేస్తాం. మీలో ఎంతమంది ఈ విధంగా చేస్తారో కూడా చెప్పండి. ఈరోజు కొచ్చమ్మ కాడికి వెళ్ళినాం కదా, ఇంత స్పెషల్ ఉండాలి కదా, అందుకే బగారా ప్లస్ నాటుకోడి పులుసు. అయితే ఈరోజు నాటుకోడి పులుసు, మన నాటుకోడండి. మీలో ఎంతమందికి నాటుకోడి అంటే ఇష్టం? అదే ఇవాళ స్పెషల్. అయితే ఎసర్లో బగారా సాల్ట్ అయితే వేస్తున్నా. ఇది వేస్తే అచ్చం హోటల్ స్టైల్ మాదిరిగా వస్తుంది, లేదంటే నార్మల్గా ఉంటుంది. అంతే, దీంట్లో తేడా ఏం లేదు. ఒకసారి కలుపుతున్నా. ఎసరు రావాలిగా, ఎసరు వచ్చే వరకు అయితే ఆగండి. నేనైతే నానబెట్టి పెట్టుకున్నాను. చూడండి, ఇన్ని రైస్ ముందే పెట్టుకున్నాను. ఒక 1 అవర్ అవుతుంది నేను నానబెడితే బగారా అనేది మంచిగా వస్తుంది, అందుకే అండి. చూడండి, ఇప్పుడైతే ఎసరు వచ్చింది కదా, నేను మూత తీసాను. చూడండి, ఇప్పుడు నేను ఎసట్లో అయితే బియ్యం వేస్తున్నా. నేనైతే బగారాకి బాస్మతి రైస్ వేయట్లేదండి, మన నార్మల్ ఇంట్లో రైసే వేస్తున్నా. చూడండి, కావాలంటే ఇంట్లో రైసే అండి ఇవి. ఇంట్లో రైసే, కానీ పాత రైసు, కొత్త రైస్ అయితే కాదు. కొత్త వేస్తే మెత్తగా అవుతుందండి, అందుకే పాత రైస్ వేస్తున్నా. ఇందులో గుడికి వెళ్ళొచ్చిన రైస్ కూడా దీంట్లో కలిపామండి. అక్కడ గుడి దగ్గర అయితే అమ్మ కొన్ని రైస్, మనం ఒడి బియ్యం పోసేటప్పుడు కొన్ని రైస్ ఇస్తుంది. ఆ రైస్ని అయితే మనం ఇంట్లో పోసుకోవాలన్నట్టుగా వండుకోవాలని. ఇదిగో నేనైతే అవి కూడా ఇందులో పోసి కలిపాను, అందుకే మీకు అక్కడక్కడ ఎర్రటి రైస్ కనబడతాయి, అవి గుడిలో అన్నట్టు. ఇగో అన్నం అయితే ఇలా దగ్గర పడ్డది కదా. ఇప్పుడైతే ఇలా కలిపేసుకొని
నేనైతే 5 నిమిషాలు మూత పెట్టేస్తున్నా. చూడండి ఇప్పుడైతే నేను ఆఫ్ చేసేసాను. ఫైనల్గా ఎలా అయిందో చూడండి. చూసారా బగారా ఎలా అయిందో? ఇదిగో ఇలా వస్తుంది. ఓకేనా? ఇదైతే బగారా పుల్లలుగా మంచిగా హోటల్లో చేసినట్టుగా వస్తుందండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.